రక్షణ చట్టం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహరావు డిమాండ్ చేశారు. విజయవాడ సామూర్తి రోడ్డులోని గల ఆలపాటి రామారావు కళ్యాణ మండపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సంఘ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, విజయవాడ నగర అధ్యక్షులు శేరం నాగమల్లేశ్వరరావు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పలు డిమాండ్లను ప్రభుత్వం ఎదుట ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్న నేపథ్యంలో బీసీలకు తగు ప్రాధాన్యం కల్పించాలని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న విపి సింగ్, ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు 34% రిజర్వేషన్లు బీసీలకు ప్రకటించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వం 24% రిజర్వేషన్లు కుదించిందని, ఎస్సీ ఎస్టీ వర్గాలు పెరగడం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు గత ప్రభుత్వం తగ్గించడం అన్యాయమన్నారు. బీసీలకు అండగా ఉంటాన్న కూటమి ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన పక్షంలో గత ప్రభుత్వానికి ఏర్పడిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి కూడా ఏర్పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు గారికి, అట్లాగే ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరిమణి ఎమ్మెల్సీ యాదవ, విశ్వబ్రాహ్మణ, గౌడ, నాయ బ్రాహ్మణ, పద్మశాలి, సగర, గౌర సంఘం, అట్లాగే అనేక కుల సంఘాల నాయకులు అందరూ కూడా వచ్చారు. ఆ యొక్క సంఘాల ప్రతినిధులందరికీ కూడా, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒక సందేశాన్ని ఇప్పటికే బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా మరి మొన్న క్యాబినెట్లో కూడా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి, అందులో భాగంగా అన్ని జిల్లా పర్యటనలు చేసిన తర్వాత దాని విధి విధానాలు పూర్తి చేసుకొని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా చట్టసభలో ఈ యొక్క 3 అంశాల మీద ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గతంలో 34% ఆనాడు విపి సింగ్ మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 34% ఈ రాష్ట్రానికి సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి గౌరవ ఎన్టీ రామారావు గారు, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 34% మన ఆంధ్రప్రదేశ్లో మరి రిజర్వేషన్లు స్థానిక సంస్థలు ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా 34% మరి బీసీలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం 24% కుదించడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల యొక్క జనాభా పెరగడం వల్ల దాన్ని 24%కి కుదించామని చెప్పేసి ఆనాడు చెప్పడం జరిగింది. అయితే ఈ దేశంలో, రాష్ట్రంలో జనాభా పెరుగుతున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం కనీసం 44%, బీసీలు 60% ఉన్న బీసీలుగా 44% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి, అది చట్టం చేయాలని చెప్పేసి కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి అనుమతి తీసుకొని, తమిళనాడులో 69% ఉంది. అలాగే బీహార్లో కానీ ఇతర రాష్ట్రాలు, అనేక రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఏదైతే విధించిందో 50% రిజర్వేషన్లు మించకూడదు అని చెప్పేసి దాన్ని అతిక్రమించి కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా జనాభా దామాషా ప్రకారం న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి బీసీలు అత్యధికంగా మరి ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి ఈ వర్గాలకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి చట్టం చేసి 44% ఖచ్చితంగా చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు ఇదే విధంగా పెట్టి మేము ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి మా యొక్క డిమాండ్ని ప్రభుత్వం ఖచ్చితంగా అంగీకరించాలి, ఆ విధంగా చేయాలి. లేని పక్షంలో కూడా మరి ఏం జరుగుతుందో కూడా, మరి గత ప్రభుత్వానికి ఏం జరిగిందో అదేవిధంగా కూడా గుణపాఠం చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ, ఎందుకంటే మా యొక్క జనాభా ఉండేదే అత్యధికంగా గ్రామాల్లో ఉంటారు.
బీసీలు గ్రామాల్లో అధిక శాతం ఉంటారు కాబట్టి గ్రామాల్లో పరిపాలన మాకు అవసరం కాబట్టి 44% చట్టం చేసి తీసుకురావాలి. అదేవిధంగా మరి బీసీ రక్షణ చట్టం ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. బీసీ రక్షణ చట్టాన్ని కూడా మరి ప్రభుత్వం 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కాలం గడిచిపోతుంది కానీ ఇంకా ఎప్పుడు ప్రకటిస్తారని అది కూడా అతి త్వరగా అంటే రాష్ట్రంలో బీసీల మీద మరి ఇందాక చెప్పారు డాక్టర్ గారు బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే బీసీల యొక్క పథకాలు అలాగే విద్యా ఉద్యోగాల్లో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా బీసీలని అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కనీసం గతంలో ఉన్నటువంటి కొన్ని మరి మెడికల్ సీట్లో కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది రాష్ట్రంలో. డాక్టర్ గారు కూడా గతంలో మన ఎన్టీఆర్ యూనివర్సిటీలో కూడా అనేక సందర్భాల్లో కూడా మేము అక్కడ బీసీ గారిని కలిసి కూడా మరి జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఆనాడు చూస్తే సుమారుగా 70 మెడికల్ సీట్లు మరి ఆ రోజు లాస్ పోవడం జరిగింది గత 4 సంవత్సరాల క్రితం మేము ఆ బీసీ గారిని సందర్భం. అంటే ఇట్లా కుట్ర జరుగుతూ ఉంది బీసీల మీద ఉన్న ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు కూడా తొలగించడానికి అట్లాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు కానీ అధికారంలోకి వస్తున్నారు వాటిని సక్రమంగా అమలు చేయడంలో కూడా గత ప్రభుత్వాలు కానివ్వండి ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి అమలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ వర్గాల ఓటుతో మీరు అధికారంలోకి వస్తున్నారు వచ్చి కూడా మీరు వీరికి న్యాయం చేయకపోతే అది చాలా అన్యాయం. కాబట్టి మేము ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము అంతా సిద్ధంగా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, బీపీ మండల్ సేన రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లానే ఆంధ్రప్రదేశ్ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పేసి అంటుంది. ఒకవైపు మాకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను తొలగిస్తుంది. మెడికల్ ఎడ్యుకేషన్లో 151 జియో అనేది 2020లో వచ్చింది. ఆ తర్వాత ఏ ఒక్క విద్యార్థికి అటు రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థికి కానివ్వండి జనరల్ కేటగిరీ విద్యార్థికి కానీ అన్యాయం జరగకుండా ఈ 5-6 సంవత్సరాల నుంచి అడ్మిషన్ జరుగుతున్నాయి. అయితే మొన్న జూలై 30వ తారీఖున ఈ రాష్ట్ర ప్రభుత్వం 102 అనే ఒక జీవోని తీసుకొచ్చింది. స్పష్టంగా దానివల్ల ఏం జరగబోతుందంటే మెరిట్లో వచ్చినటువంటి బీసీ విద్యార్థులు కానివ్వండి ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కానివ్వండి వాళ్ళు కొంతమందిని రిజర్వేషన్లో చూపిస్తారన్నమాట. యాక్చువల్గా అయితే వాళ్ళకి ఓపెన్ కాంపిటీషన్ సీట్లు రావాలి, వాళ్ళని రిజర్వేషన్లో చూపించబోతున్నారు. కాబట్టి ఆ విధంగా ఒకవైపు ప్రభుత్వం మా హక్కుల మీద దాడి చేస్తూ మమ్మల్ని రక్షిస్తామని చెప్పి చట్టం తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి మేము కోరుకుంటుంది ఏంటంటే అసలు మమ్మల్ని రక్షించాల్సిందే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కాబట్టి ఇవాళ బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో 102 జీవో అని ఆ జీవోని రద్దు చేసిన దాకా కూడా అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా ఒక్క బీసీలే కాదు ఆ జీవోతోటి ఎస్సీ ఎస్టీలు కూడా నష్టపోయేందుకు అవకాశం ఉంది. కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 102 జీవోని పూర్తిగా వ్యతిరేకించి అది ఉపసంహరించుకున్న దాకా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎన్నో తరాలుగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అంటే మనకి కొన్ని శతాబ్దాల క్రితమే పూలే అంబేద్కర్ గారు బీసీల యొక్క చైతన్యం కోసం వాళ్ళ రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి ఆదర్శమూర్తులు. వారు ఎన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేసినా ఇంకా మన బీసీలకు ఇప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైన అవుతుంది. అయినా కూడా ఈరోజు బీసీలకి ఇంతమంది బీసీలు ఉన్నప్పటికీ భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటికీ చట్టసభలకి వెళ్ళే అవకాశాలు మన బీసీకి లేకపోవటం వల్లనే ఈరోజు బీసీలు అన్ని రంగాల్లో విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా కూడా బీసీలు ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకంటే చట్టసభల్లో లేనందువల్లే ఈరోజు శాసనాలు చేస్తున్నది ఎవరు, చట్టాలు చేస్తున్నది ఎవరు? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మరి ఎంపీలే కదా, ప్రభుత్వాలే కదా. మరి ఆ ప్రభుత్వంలో వారి యొక్క భాగస్వామ్యం లేనప్పుడు ఈ బీసీ కులాలు ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగ రంగాల్లో ముందుకు వస్తారనేది మరి బీసీ సంఘాలన్నీ కూడా దానిపైన పోరాడుతున్నారు. మరి ఈరోజు ప్రభుత్వాలు కూడా కనువిప్పు కావాలి వారికి కూడా. ఎందుకంటే బీసీలకు స్థానిక సంస్థల్లో మరి 34% ఇస్తున్నటువంటిది 24% కుదించారంటే ఇది ఎంత రాజకీయ కుట్రలో భాగమే ఇది జరిగింది బీసీలకు అన్యాయం. మరి ఈరోజు ఇక్కడ ఉన్న అన్నలందరూ కూడా 40% ఈరోజు మేము ఏదైతే 55% ఉన్నామో 50% అడగడం లేదు,
44% అడుగుతున్నాం, ఇంకా తక్కువనే 10% తక్కువే అడుగుతున్నాం ఇంకా. అయినా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి చెప్పడం జరిగింది, మేము బీసీలకు 40% ఇస్తామని చెప్పి. మరి ఈరోజు దాన్ని ఎందుకంటే 2-3 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, ప్రభుత్వం కూడా మొన్ననే ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి మరి అత్యధికంగా బీసీలే ఉంటారు కాబట్టి వాళ్ళకి కనీసం గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో, మరి స్థానిక సంస్థల్లో వాళ్ళకు అవకాశాలు రావాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 40% బీసీలకు దాన్ని ఖచ్చితంగా చేయాలని డిమాండ్ పైన ఈరోజు అందరం ఇక్కడ కూర్చోవడం జరిగింది. అదొకటి. అలాగే బీసీలకు రక్షణ యాక్ట్ కూడా ఒకటి ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం కూడా దానిపైన మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టింది. మరి దానిపైన కూడా చర్చ జరుగుతుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఆ బీసీ యాక్ట్ని కూడా అతి తొందరలోనే తీసుకురావాలి. ముఖ్యంగా నేను కూడా ఒక బీసీ నాయకురాలుగా ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కొంచెంలో ఓడిపోయాను. మరి బీసీ నేను గుర్తించింది, గ్రహించింది, ఉద్యమాల్లో కూడా పనిచేసిన కుటుంబం అది. ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నేను, నా భర్త పోతుల సురేష్ గారు 15 సంవత్సరాలు ఈ వర్గాల అభివృద్ధి కోసమే మేము పనిచేసాము. ఎలాంటి స్వార్థం లేకుండా ఈరోజు ఈ వర్గాలకే పనిచేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఈ వర్గాలకు పనిచేయాలనే కాంక్షతోనే మేము ముందు ఉన్నాము. నేను గుర్తించింది ఏంటంటే బీసీలు అన్ని విధాలుగా చైతన్యం కావాలి అంటే ఎవరు ఇస్తున్న భిక్ష కాదు, మనకి రావాల్సిన వాటా చట్టసభల్లో అన్న చెప్పారు ఇందాక 55% రిజర్వేషన్ ఎప్పుడైతే బీసీలకు ఇస్తారో చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంటులో ఆ రోజే బీసీలు అన్ని రకాలుగా కూడా చైతన్యవంతులు అవుతారు, ఆర్థికంగా, రాజకీయంగా. మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు, ఆయన కూడా ఒక బీసీ నాయకునిగా దేశవ్యాప్తంగా కూడా 55% బీసీలకి రిజర్వేషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మరొక పూలే అంబేద్కర్గా ఆయన్ని ప్రజలు పూజిస్తారు, గౌరవిస్తారు అనేది ఈరోజు బీసీల్లో ఉన్నటువంటి ఒక ఆశ అన్నమాట నరేంద్ర మోడీ గారి పైన. ఎవరు చేయలేంది ఆయన చేయగలరు, చేసే సత్తా నరేంద్ర మోడీ గారికే ఉంది. ఎందుకంటే ఆయన ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రామ మందిర నిర్మాణం కానివ్వండి, మరి అలాగే ట్రిపుల్ తలాక్ కానివ్వండి, కాశ్మీర్ విషయం, ఇలాంటివన్నీ కూడా పరిష్కారం కానీ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఆయన చేయటం జరిగింది. ఈ బీసీలకు కూడా 55% రిజర్వేషన్ తొందరలోనే చేస్తారనే ఆశతో అందరం ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్న అనేక బీసీ సంఘ కుల నాయకులు, మరి బీసీ సంఘంలో 20-30 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి ఢిల్లీకి వెళ్ళి ఒకసారి నరేంద్ర మోడీ గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షుడండి. నా పేరు శ్రీరామ్ నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశానికి అనేక కులాల నుంచి, అనేక సంఘాల నుంచి, ఇటు రాష్ట్రం నుంచి, జిల్లాల నుంచి మా వాళ్ళందరూ, అన్ని కుటుంబాలు, అన్ని బీసీ కుటుంబాలు, అది బీసీ సంఘాలు మొత్తం అందరూ వచ్చారండి. అయితే మా ముఖ్యం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో విషయం ఏంటంటే రేపు జరగబోయే విజయవాడ సిటీలో కానీ అన్ని జిల్లాల్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కంపల్సరీగా 44% రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో రేపు అందరికీ ఇవ్వాల్సిందిగా, బీసీలకి ఇవ్వాల్సింది ఇది డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వని పక్షంలో రేపు మాత్రం కంపల్సరీగా ఈ కూటమి ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పడుతుంది. పోయిన గవర్నమెంట్ కాక ఇదే గవర్నమెంట్ లాగా అయిపోద్ది గ్యారంటీగా. ఇది మనవి చేస్తున్నామండి. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.